తప్పు. అనగనగా శివపురం అనే గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన కొడుకైన రాజుతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది. అయితే రాజు చూడ్డానికి కొంచెం లావుగా ఉండడంతో అందరూ తనని ఆట పట్టిస్తుండేవారు. దాంతో రాజు ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. అదే విధంగా రాజు ప్రతిరోజు ఒంటరిగా స్కూల్ కి వెళ్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు రాజు తన తల్లి వద్దకొచ్చి, అమ్మా, నేను ఎవరిని ఒక్క మాట కూడా అనను, అలానే బాగా చదువుతాను, అయినా కూడా ఎందుకని అందరూ నన్ను దూరం పెడుతున్నారమ్మా? రాజు, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నువ్వు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నీ చుట్టూ ఉండేవాళ్లు నిన్ను ఏదో రకంగా బాధ పెట్టడానికి చూస్తుంటారు. అయితే నాకు స్నేహితులు ఎవరు ఉండరా? ఉంటారు కన్నా. నువ్వు మంచి మనసుతో ఉంటే అన్నీ నీకు దగ్గరవుతాయి. కానీ నువ్వు బాగా చదువుకోవాలి, అదే మనకు ఆధారం, సరేనా? అలా తల్లి చెప్పే మాటలన్నీ శ్రద్ధగా విని స్కూల్ టైం అవ్వడంతో బ్యాగ్ తగిలించుకుని బయలుదేరతాడు. అలా రాజు ఒంటరిగా నడుస్తూ సరదాగా పాటలు పాడుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు రాజు మనుషులు తక్కువగా తిరిగే మైదానం దారి గుండా వెళ్తుండగా రాజుకి ఏదో గొంతు వినిపిస్తుంది. హే బాబూ, బాబూ పిలిచేది నిన్నే. ఆ సమయంలో రాజుని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. కాని చుట్టూ చూడగా ఎవరూ కనబడరు. ఆ తర్వాత మళ్ళీ రాజుకి ఆ గొంతు వినిపిస్తుంది. కిందకి చూడు బాబూ, నేనిక్కడున్నాను. అప్పుడు రాజు కిందకి చూడగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతసేపు తనని పిలిచింది ఒక రాయి. దాన్ని చూడగానే కంగారు పడి భయంతో వెనక్కి జరుగుతాడు. అసలు రాయి మాట్లాడడం ఏంటని రాజు ఆలోచిస్తుండగా ఆ రాయి రాజు వైపు చూస్తూ, ఇదిగో బాబూ, నాకొక సాయం చేస్తావా? అసలు రాయి మాట్లాడడం ఏంటి? ఇంతకీ ఎవరు నువ్వు? నువ్వు భయపడకు, నేను నీకు ఎటువంటి హాని చేయను, దయచేసి నాకు సాయం చేయి. అప్పుడు రాజు కాసేపు ఆలోచించుకొని రాయికి సాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ సాయం ఏంటని అడగగా దానికి ఆ రాయి, ఈ ఊరు చివర ఒక గుడి ఉంటుంది, ఆ గుడిలోని కుంకుమతో నాకు బొట్టు పెట్టాలి, అంతే. అలా చేస్తే ఏం జరుగుతుంది? ఇంతకీ నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? ముందు నేను చెప్పిన పని చేయి, ఆ తర్వాత నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. రాయి మాట్లాడుతుందనే ఆసక్తితో రాజు సరేనని ఒప్పుకుంటాడు. దాంతో రాజు తన 2 చేతులతో రాయిని మోసుకుని గుడి వద్దకు బయలుదేరతాడు. అలా వెళ్లే దారిలో రాజు పాటలు పాడుతుంటే రాయి నవ్వుకుంటుంది. అయితే మొత్తం మీద రాజు గుడి దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు రాజు ఆ రాయిని అక్కడ గుడి బయట విడిచిపెట్టి రాజు గుడిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడి నుండి కుంకుమ తీసుకుని గుడి బయటకు వస్తాడు. అప్పుడు రాజు తన చేతిలో ఉన్న కుంకుమను ఆ రాయికి బొట్టుగా పెట్టడంతో కొన్ని క్షణాల తర్వాత ఆ రాయి పగిలి ఆ కాంతి విడుదలవుతుంది. అయితే ఆ కాంతి వెలుగును రాజు సరిగ్గా చూడలేక ఇబ్బంది పడుతుంటాడు. ఆ తర్వాత మెల్లగా వెలుగు తగ్గుతుంది. అప్పుడు రాజు ఎదురుగా ఒక అందమైన దేవకన్య ప్రత్యక్షమై కనబడుతుంది. అలా ఆ దేవకన్యను చూసి రాజు నోరు వెళ్లబెట్టుకుని చూస్తుంటాడు. అప్పుడు ఆ దేవకన్య తన మాయాశక్తితో రాజుని తిరిగి ఆ మైదానం వద్దకు తీసుకువెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఎవరు నువ్వు? కంగారు పడకు, నేనొక స్వామీజీ శాపం కారణంగా రాయిలా మారాను. ఎందుకని ఆ స్వామీజీ నిన్ను శపించాడు? ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? అప్పుడు దేవకన్య రాజుతో తన గతం చెప్పడం మొదలు పెడుతుంది. ఒక రోజు నేను ఈ లోకంలో హాయిగా విహరిస్తూ ఉన్నాను. అప్పుడు ఒక స్వామీజీ చెట్టు కింద కూర్చుని దీక్ష చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో నేను అడుగా వెళ్తున్నాను. అప్పుడు ఒక తేలు ఆయన్ని కుట్టబోతుండగా నేను స్వామీజీని కాపాడాలనే ఉద్దేశంతో ఆయనను పక్కకు తోశాను. దాంతో తన దీక్షకు భంగం కలిగిందనే కోపంతో మరో ఆలోచన లేకుండా నన్ను రాయిగా మార్చేశారు. స్వామి, నేను కావాలని అలా చేయలేదు. మీకు తేలు నుండి ప్రమాదం ఉందని ఆ పని చేశాను. నన్ను క్షమించు దేవకన్య, కానీ నీకు శాప విమోచన మార్గం ఉంది అని స్వామీజీ ఆ ఊరి అమ్మవారి కుంకుమ గురించి చెప్తాడు. ఆ విధంగా ఎన్నో ప్రయాసల తర్వాత నాకు విమోచనం కలిగించావని రాజుతో దేవకన్య అంటుంది. అదంతా విన్న రాజుకు ఒక ప్రశ్న మొదలవుతుంది. అదేంటంటే, అది కాదు, పొరపాటున కోపంతో నిన్ను ఆ స్వామీజీ శపించారు. అయితే ఆ తర్వాత తన శాపం వెనక్కి తీసుకుంటే సరిపోయేది కదా? అలా జరగదు బాబు. ఒక్కసారి మాట వదిలితే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకే పెద్దలంటారు, ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని. అలా మాట్లాడి ఆ దేవకన్య అక్కడి నుండి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అయితే తనకు సాయం చేసినందుకు రాజుని ఏదైనా వరం కోరుకోమని అడుగుతుంది. అప్పుడు రాజు బాగా ఆలోచించి ఒక కోరిక కోరతాడు. నా కోరిక ఏంటంటే నేను చూడటానికి అందంగా మారాలి, అలానే అందరూ కూడా నాతో స్నేహంగా ఉండాలి. అప్పుడు దేవకన్య సరేనని ఒక మంత్రం చదువుతుంది. ఆ తర్వాత దేవకన్య చేతిలోకి ఒక మెరుస్తున్న లాకెట్ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ లాకెట్ ను రాజుకిస్తూ, ఈ లాకెట్ వేసుకో, కొన్ని రోజుల తర్వాత నువ్వు అనుకున్న విధంగా మారుతావు.
అయితే ఈ లోపు నీకేదైనా సమస్య వస్తే ఈ లాకెట్ ను సాయం అడుగు. అప్పుడు నీ ముందుకు ఒక మాయా వ్యక్తి ప్రత్యక్షమై నీకు సాయం చేస్తాడు, సరేనా? అవునా, ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకు ఈ లాకెట్ బాగా నచ్చింది అని రాజు ఆ లాకెట్ తన మెడలో వేసుకుంటాడు. ఆ తర్వాత దేవకన్య అక్కడి నుండి మాయమైపోగా రాజు స్కూల్ కి వెళ్లకుండా తిరిగి తన ఇంటికి ఆనందంగా బయలుదేరుతాడు. అలానే రాజు సంతోషంగా ఉండడం చూసి లక్ష్మి కూడా సంతోషపడుతుంది. అయితే ఒక రోజు ఉదయాన్నే లేచి తన బ్యాగ్ లోని పుస్తకాలు చూసి కంగారు పడతాడు. అప్పుడు వెంటనే మెడలో ఉన్న లాకెట్ ను పట్టుకుని కళ్ళు మూసుకోగా రాజు ముందు ఒక మాయా వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో మాయా వ్యక్తిని చూసి రాజు ఆశ్చర్యపోతాడు. నీకు ఏం సాయం కావాలి రాజు? నేను హోంవర్క్ చేయడం మర్చిపోయాను, నువ్వు కొంచెం చేసి పెడతావా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను రాజు. అలా రాజు చెప్పినట్టుగా ఆ మాయా వ్యక్తి చకచకా హోంవర్క్ చేసేస్తాడు. దాంతో రాజు అదంతా చూసి చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు నుండి రాజు ఆ మాయా వ్యక్తి మీద ఆధారపడుతుండేవాడు. అలా ఒక రోజు హడావిడిగా ఇంటికి వస్తున్న రాజుని తన తల్లి ఆపి, నాన్న రాజు, నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఏంటో చెప్పమ్మా. నేనొక పని మీద పక్క ఊరు వెళ్తున్నాను, అయితే తిరిగి రావడానికి 10 రోజులు పడుతుంది. ఆ మాటలు విన్న రాజు సంతోషపడతాడు. ఎందుకంటే ఈ 10 రోజులు ఆ మాయా వ్యక్తితో పనులు చేయించుకోవచ్చని. కాబట్టి నేను తిరిగొచ్చే వరకు మన పక్కింటి పిన్ని గారు నిన్ను చూసుకుంటారు, సరేనా? నా గురించి నువ్వేం దిగులు పడకమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలా కొడుకుతో మాట్లాడిన తర్వాత లక్ష్మి ఇంటి నుండి బయలుదేరుతుంది. ఆ తర్వాత రాజు తన లాకెట్ సాయంతో ఆ మాయా వ్యక్తిని రప్పించుకుని తనకు కావాల్సిన ఆహారం తింటూ సరదాగా సమయాన్ని గడుపుతుండేవాడు. అయితే ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో తన లాకెట్ నుండి మెరుస్తూ ఒక కాంతి విడుదలవుతుంది. ఆ కాంతి రాజు చుట్టూ కాసేపు తిరిగి మళ్ళీ అదే లాకెట్ లోకి వెళ్లిపోతుంది. అయితే మరుసటి రోజు ఉదయం రాజు లేచేసరికి మునుపటి కన్నా లావు తగ్గి చాలా అందంగా తయారవుతాడు. అప్పుడు రాజు తనని తాను అద్దంలో చూసుకుని తెగ సంతోషపడి ఆ తర్వాత స్కూల్ కి బయలుదేరుతాడు. అయితే స్కూల్లో అందరూ రాజు వద్దకొచ్చి స్నేహంగా మాట్లాడుతుంటారు. అలానే ప్రతి ఒక్కరూ తనని మెచ్చుకోవడం జరుగుతుంది. అదంతా చూసి రాజు చాలా సంతోషపడతాడు. ఈ విధంగా రాజు జీవితంలో రోజులు గడుస్తుండగా ఒక రోజు రాత్రి మాయా వ్యక్తితో కూర్చుని మాట్లాడుతుంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇప్పుడు నా జీవితం నేను అనుకున్నట్టు ఉంది. జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటుంది రాజు. కొన్నిసార్లు మనం చూసే కోణం బట్టి జీవితం మారుతుంది. సర్లే, నీ మాటలు నాకు అర్థం కావు, కానీ రేపు నాకు పరీక్ష ఉంది కదా, అది నువ్వే రాయాలి. నేను నీ పరీక్ష రాయడం ఏమిటి రాజు? నువ్వు బాగానే చదువుతావు కదా. ఏమో, ఈ మధ్య చదవడానికి సమయం దొరకడం లేదు, కాబట్టి ఈసారికి నువ్వు రాసి. అయితే మాయా వ్యక్తి ఆ పని చేయడానికి ఒప్పుకోడు. దాంతో రాజుకి కోపం వచ్చి దురుసుగా మాట్లాడి మాయా వ్యక్తిని తిడతాడు. ఇది వరకు రాజు పెద్దలంటే గౌరవించేవాడు, కానీ ఇప్పుడు అతడి ప్రవర్తన అలా లేదు. అలా మాయా వ్యక్తితో గొడవపడి తర్వాత వెళ్లి నిద్రపోతాడు. అయితే మరుసటి రోజు పరీక్షా హాల్లో కూర్చుని అందరి వైపు దిక్కులు చూస్తూ ఏమీ రాయలేకపోతాడు. దాంతో తాను ఎలాగైనా పరీక్షలో ఫెయిల్ అవుతానని తెలిసి బాధగా స్కూల్ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర బాధపడుతున్న రాజు వద్దకు మాయా వ్యక్తి వచ్చి, చూసావా రాజు, ఒకరిపై మనం ఎక్కువగా ఆధారపడితే ఏం జరుగుతుందో. అందుకే నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. అందరూ నాతో మంచిగా ఉండాలని కోరుకున్నా, దానికోసమే ఇదంతా చేశాను. నిజమే రాజు, కానీ వారంతా నీతో ఎప్పుడు స్నేహం చేశారనేది ఆలోచించుకో. నువ్వు అందంగా ఉంటేనే నీకు అన్నీ దొరుకుతాయి అనుకోవడం నీ భ్రమ రాజు. ఆ మాటలన్నీ విన్న రాజు కాసేపు ఆలోచించుకొని మాయా వ్యక్తితో, ఇప్పుడు నువ్వు కాదనకుండా నాకు సాయం చేయగలవా? ఏంటో అడుగు రాజు. నన్ను ముందులాగా మార్చేసి నువ్వు ఈ లాకెట్ తో సహా తిరిగి మాయమైపోవాలి. రాజులో కలిగిన ఈ మార్పుకు మాయా వ్యక్తి సంతోషపడతాడు. తప్పకుండా చేస్తా రాజు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏ విషయంలోనూ కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఇలా మాట్లాడిన తర్వాత రాజు తన మెడలో ఉన్న లాకెట్ తీసి మాయా వ్యక్తికిస్తాడు. అప్పుడు మాయా వ్యక్తి అక్కడి నుండి మాయమైపోగా రాజు వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతాడు. అయితే మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఇంటికి చేరుకుని నిద్రపోతున్న రాజుని లేపుతుంది. అప్పుడు నిద్రలేచిన రాజు ముందులాగా మారిపోయి ఉంటాడు. అలానే ఎదురుగా తన తల్లిని చూసి రాజు సంతోషపడతాడు. ఆ విధంగా ఒక లాకెట్ ద్వారా తనను తాను తక్కువ చేసుకోవడం మానేయాలనే నిజాన్ని రాజు తెలుసుకుంటాడు. For more videos, please subscribe our channel.